ప్రతి హీరోకి ఛాన్స్ ఇవ్వాలి. అంటే వీడికో ఈ 200 పెట్టి టికెట్ చూస్తాం మనం, వాళ్ళు ఎన్నెన్నో కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడతారు, హీరోలు అవుతారు, ఎన్నెన్ని వేసి వస్తారన్న సినిమాలకి. ఎవడన్నా మంచిగా లేదని చెప్పి సినిమా రమ్మన్న ముందుకు చెప్తే నేను మాట్లాడతా. ఎవడు మంచిగా లేదని చెప్పి సినిమా ఎట్లుందంటే చూస్తే తెలుస్తుంది. సినిమా ఒక 200 పెట్టి టికెట్ తీసుకొని పోయి సినిమా చూస్తే సినిమా తెలుస్తుంది ఎట్లుందో. వీడికి వచ్చి మూతవారి కథలు పడితే ఏం నాకు బాగాలేదు అది లేదు ఏవో నెత్తిలు కొట్టేసుకొని మాట్లాడితే ఇక్కడ హైలైట్ అయ్యి సినిమాలలో యాక్షన్ చేసినంత కాదు. పబ్లిక్ టాక్ అంటే ఏంది, సినిమా ఎట్లుందో చెప్పాలి. సినిమా పబ్లిక్ చెప్తే బయట పబ్లిక్ చూసి సినిమా చూసి వస్తారు. అంతేగాని అన్న 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 ఎగురుకుంటూ పోయి ఉన్నారు 2-3 సినిమాలకు పోయినవారు. అది ఏంది అంటే ఏడుస్తా మరి నేను కూడా ఇక్కడ ఓ ఫుల్ బాటిల్ తాగేసి వచ్చి నేను కూడా ఏడుస్తా ఇక్కడ ఏడమంటారా? సినిమా అట్లా కాదు. సినిమా ఎట్లా చూడాలి, పైసలు పెట్టి నువ్వు సినిమా చూస్తున్నావు అంటే డైరెక్టర్ ఎందుకు తీస్తుండు, ఇన్ని పైసలు ప్రొడ్యూసర్ ఎందుకు పెడుతుండు, పిచ్చిలేసి పెడుతురా ప్రొడ్యూసర్ పైసలు. వైష్ణవ్ చైతన్య గారి క్యారెక్టర్ సూపర్ నచ్చిందన్న. అంతకుముందు ఆమెని ఆ సినిమాలో పాత సినిమా ఏదో ఉంది కదా, ఆ సినిమాలో ఆమెని కొంచెం చిన్న చూపు చూసిరు, అంటే ఆ క్యారెక్టర్ చేసిందని చిన్న చూపు చూపించారు. ఈ సినిమాలో ఆమె ఉన్నది ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది అంతే. ఆ 30 మినిట్స్ ఉన్న దాంట్లో కూడా చాలా మంచిగా నచ్చింది. నేను చెప్తున్నా కదన్నా, దండం పెట్టొచ్చు అన్న సినిమాకి. నాకు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది. డీజే టిల్లులో ఎట్లా కడుపు నవ్వుపించిండో ఇందులో ఆయన ఏందో చూపించుకున్నాడు అంతే. ఆయన ఏందో చూపించుకున్నాడు. చెప్తున్నా కదన్న, కొత్త మొత్తం అసలు ఎవడు యాక్సెప్ట్ చేయడా సినిమా అట్లా స్క్రీన్ మీద పోతా ఉంటే ఎవడేమనుకుంటాడు తెలుసా, అరే ఇదేంద్రా పోయి బొంగుల సినిమా. నేను సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నా పక్కన 4-5 అదే అనుకుంటు, ఇదేం సినిమా రా పిచ్చిలేస్తుంది అంటే కొత్త కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఎప్పుడు డీజే టిల్లు, అర్జున్ రెడ్డి అవి RX100 కావాలంటే నడవవు. కొత్త రావాలి, కొత్త సినిమాలు రావాలి, దూకాలి. వీడికి వచ్చి సినిమా సరే ఇంకోటి కూడా చెప్తా, సినిమా అంతా తీసిపోయినాక మీరు పెట్టుకోరో నాకు తెలియదు. సినిమా అంతా చూసినాక ఇక్కడికి వచ్చి ఎగురుతారు, ఇది ఏడ్చుకుంటా అది ఏడ్చుకుంటా ఇట్లుంది పోయారు, నోటు దింపుకుంటా పైసలు దింపుకుంటా కాదు. డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి. మొన్న ఏముంది, నాకు మ్యాడ్ సినిమా పిచ్చగా నచ్చింది, రాబెట్టినోడు ఇంకా నచ్చింది, ప్రతిదీ నచ్చింది. ఇది చెప్తున్నా కదా, ఇది నేను 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు, కానీ 5కి 5 ఇయ్యను. ఎందుకంటే 5కి 5 ఎందుకు ఇయ్యను అంటే, సినిమాలో 5కి 5 ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి నచ్చాలి. సినిమాలో ప్రతి ఒక్కటి అంటే ఏంది, కింద స్క్రీన్ ప్లే స్టార్టింగ్ టైటిల్ కార్డు పడ్డ నుంచి ఎండ్ కార్డు పడ్డేదాకా ప్రతి ఒక్క సీన్ ఎట్లా థియేటర్లో కూర్చుంటే కదలొద్దు, బోరింగ్ రావద్దు సినిమాలో. గూస్బంప్ సీన్స్ అంత ప్రతి బాలయ్య దాకా ఎక్స్పెక్ట్ చేసుకొని పోతానా, ఏదో ఎంజాయ్ ఈయన హీరోయిన్ సిద్ధు జొన్నలగడ్డ RX100 నుంచి వేసుకుంటూ వస్తుంది. ఇల్లు కొత్త కాన్సెప్ట్లో కనిపించే వరకు నాకే మైండ్లోకి మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ సూపర్ అనిపించింది. మ్యూజిక్